ఈ కుటుంబ క్షేమ ప్రార్థనా కూడికలో మీ అందరూ చేరి కూడి ప్రభువును స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిని, దేవుని ఆలయాన్ని మనం ప్రేమించి ప్రాధాన్యతనిస్తే దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మానవులమైన మనం అందరం ఎందుకు ప్రతిదినం దేవుని సన్నిధిలో కూడుకోవాలి అని అంటే, దేవుని వాక్యం చేత మనం సరిచేయబడాలి. దేవుని మాటలు మనం వింటూ ఉంటే ఆ మాటలు మనలను చక్కపరుస్తాయి, మనలను బాగు చేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ అంటారు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యం చేతనే కదా. అలాగనే సామెతలు వ్రాస్తున్న గ్రంథకర్త సొలొమోను భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఈ సామెతలు తెలివి లేని వారికి తెలివినిస్తాయి, జ్ఞానము లేని వారికి జ్ఞానమునిస్తాయి, పాండిత్యం కలిగిన వారికి అధికమైన పాండిత్యాన్ని ఇస్తాయని అంటాడు. అంచేత మనం అనుదినం మానక దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన మాటలు ఆలకించేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం ఆశీర్వాదాల కోసం అడుగుతూ ఉంటాం. ఆశీర్వాదాలు కావాలని కోరుకొని ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు వాగ్దానాలను ఇస్తాడు. ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చడానికి కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యంలో కొన్ని సందర్భాలలో దేవునికి నచ్చనివి మన దగ్గర నుంచి సరిచేసి చక్కపరిచి అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకొన్నిసార్లు మన విశ్వాసం అభివృద్ధి పడటానికి ఆలస్యం చేస్తూ ఉంటాడు. మన పితరుడై ఉన్న అబ్రహాము గారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఆ 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఆయన జీవితం అంతా చిందరవందరగా భయంకరమైన కన్నీటిమయమైన అనుభవాలతో నిండిపోయి ఉన్నది. ఒక ప్రక్కన పెండ్లై సంవత్సరాలు గడిచిపోయినా తన భార్య అయి ఉన్న శారాయి మీద గొడ్రాలు అనే నింద కృంగదీస్తూ ఉన్నది. రెండవది, తన యొక్క కుటుంబంలో తన తోడబుట్టిన తమ్ముళ్లలో ఆఖరి వాడికి లోతు అని ఆయనకు జన్మనిచ్చి ఆయన అన్న కంటే, ఆ తర్వాత ఇద్దరు అన్నల కంటే, తండ్రి కంటే ముందుగా లోకాన్ని విడిచిపెట్టడం ఆయనను కృంగదీసింది. కడకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆ తండ్రి తెరహు కూడా మృతి పొందటం దుఃఖమయమైపోయింది. ఆ దుఃఖాలలో, ఆ కష్టకాలములో దేవుడు ఆయనను సంధించాడు, దేవుడు ఆయనను పలకరించాడు. ఈ రాత్రి ఓ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో కష్టాలు ఎక్కువ అవుతున్నాయనంటే, ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయనంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు. దేవుడు మనకు చేరువవ్వటానికి కష్టాలు ఒక మంచి వారధి, శ్రమలు మనకొక దేవునికి చేరువ చేయటానికి ఆశీర్వాదకరమైన వారధి. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటారు, దేవా నాకు శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ తప్పితిని, కానీ శ్రమలలో నేను నీతో ఉండటానికి ఓ మంచి ఏర్పాటు నాకు దొరికిందంటాడు. ఇవన్నీ అయిపోయాక దేవుడు అబ్రాము గారిని పలుకరించి, నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా, నీ భార్య అయిన శారాయిని అనేక జనములకు తల్లిగా ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్న దేవుడు ఒక మాట చెప్తాడు, ఒక కండిషన్, ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోవాలని ఖరాఖండిగా ఆయనకు ఒక కట్టడ ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రదేశానికి వస్తే అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. పిలిచాడుగా దేవుడు, దేవుని మాటకు లోబడ్డాడుగా. లోబడిన ఆయన ఉన్న ఫలానా విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. అన్నీ ఇస్తున్నాడు దేవుడు, కానీ ఇస్తానన్న వాగ్దానం బిడ్డను మాత్రం ఇవ్వాల. ఈ రాత్రి మన జీవితంలో కూడా అన్నీ దేవుడు ఇస్తున్నాడు. తినటానికి ఇస్తున్నాడు, వండటానికి ఇస్తున్నాడు. కాస్త రూపాయి వస్తే ఈ రోజున నీ పరిస్థితి, నీ మాట మారిపోతుంది. కొంచెం ఆలోచన చేయాలిగా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అని అంటే రూపాయి ఒకటే కాదు, డబ్బు ఒకటే కాదంట ఆశీర్వాదం అంటే, వెండి బంగారాలు ఒకటే కాదంట ఆశీర్వాదం అని అంటే, నెమ్మది ఉండాలండి, దేవుడు అభివృద్ధి చేయాలండి. 12వ అధ్యాయంలో
దేవుని మాట విని బయటికి వచ్చారు. ఎంత ఆస్తి వారికి ఉన్నదనంటే ఆ 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని విషయం మనకు గుర్తు చేయబడతా ఉంటుంది. అందులో అంటాడు 13వ అధ్యాయము 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దేశము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్యన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళిరి. అయితే అక్కడ అంటాడు లోతు యొక్క ఆస్తిపాస్తులు అబ్రహాం వారు కలిసి నివసించలేనంతగా విస్తారమైపోయిందంట. 6వ వచనంలో అనుకుంటా కదా, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. దేవుని వాక్యం మనకు చెప్పే మాట, ఆస్తి ఒక్కటే ఆశీర్వాదం అనుకుంటే పొరపాటు. ధనం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యెహోవా ఆశీర్వాదం కనుక ఉంటే ఆ కుటుంబంలో ఆ పరిస్థితులలో వేరే రీతిగా అంతకంతకు అభివృద్ధి చెందుతారు. ఇక్కడ చూస్తే అబ్రహాము జీవితంలో అన్నీ ఇచ్చాడు, అన్నీ వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, దాసదాసి జనాంగం ఇచ్చాడు. కలిసి నివసించలేనంత ఆస్తి ఉన్నది, కానీ ఇస్తానన్న వాగ్దానం దేవుడు ఇవ్వాల. ఎందుకని అసలు దాని ప్రస్తావనకే తీసుకురావట్ల. కారణం ఏంటనంటే ఎప్పుడు ఇచ్చాడో తెలుసండి, దేవునికి నచ్చని, దేవునికి గిట్టని ఆ లోతు తనను విడిచిపోయిన తర్వాత ఇక దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. 13వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి, 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అంటే దేవుడు మనలను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. నేను చెప్పే ఆశీర్వాదం, ఇక్కడున్న ఆశీర్వాదం ధనం ఒక్కటే కాదు, వెండి ఒకటే కాదు, బంగారం ఒక్కటే కాదు, బలగం అనుకుంటున్నావేమో, బలగం ఒక్కటే కాదు. ఏమండి, యెహోవా ఆశీర్వాదం, వాగ్దానం చేయబడిన వాగ్దానాలను పొందుకోవటం. ఆయనకైతేనేమో బిడ్డనిచ్చి బిడ్డ ద్వారా సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాగ్దానం పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకెళ్తా అన్నాడు. మనకైతేనేమో పరలోక రాజ్యాన్ని వాగ్దానంగా ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలనంటే అబ్రహాం గారు కూడా బలిపీఠాలు కట్టాడు, ఎక్కడ గుడారం వేస్తే అక్కడ దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు. నువ్వు కూడా చేస్తున్నావుగా. ఈ మధ్య నేను భలే ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నావు, నువ్వు కూడా క్రమం తప్పకుండా ఉంటున్నాను అనుకుంటున్నావు. కానీ ఆశీర్వాదం రావాలి అనంటే లోతు వేరైపోవాలి. లోతు అనంటే లోతు స్వభావం ఏంటో తెలుసండి, ఆ బుద్ధి ఏంటో తెలుసండి. మరి పెంచి పెద్ద చేశాడుగా, చిన్నప్పుడే తండ్రి చేస్తే దగ్గరికి తీసుకొని పెంచి పెద్ద చేసి ఆయన కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తే ఇక వీళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత ఆస్తి ఉన్నప్పుడు పెద్ద ఆయనగా అబ్రహాం గారు, పెదనాయనే కదా, పిలిచి అంటున్నాడంట, అరే అబ్బాయి, ఈరోజు పొలంలో నీ కాపర్లు, నీ పశువుల కాపర్లు, నా పశువుల కాపర్లు గొడవ పడ్డారు. 13వ అధ్యాయం 7వ వచనంలో సంఘటన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కలహపడ్డారు, గొడవ పడ్డారు, రేపో మాపో మనిద్దరం కలహపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దూరంగా ఉండటం మంచిది అన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసండి. నువ్వు కూడా అంటున్నావా, అందుకేగా దూరం అయింది దేవునికి, అందుకేగా ప్రార్థనకు దూరం అయింది, అందుకేగా అని అంటున్నావా? అక్కడ ఆ నేచర్, లోతు యొక్క స్వభావానికి వేరవ్వాలి. లోతు ఆ మాటలు అబ్రహాం గారు చెప్పినప్పుడు 8వ వచనంలో ఎంత ముద్దుగా చెప్తాడో. మనం బంధువులం గదక నాకును నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు జగడము ఉండకూడదు. కాబట్టి నువ్వు ఒక దిక్కుకి వెళితే నేను దానికి వ్యతిరేక్తమైన దిక్కుకి వెళతా అన్నప్పుడు నిజంగా పద్ధతి కలిగినోడైతే ఏమనాలో తెలుసా? పెదనాయనా, చిన్నప్పుడే తండ్రి చనిపోతే నన్ను పెంచావుగా, ఎత్తుకొని పెంచి ఈ స్థితికి తెచ్చావుగా,
దిక్కుమొక్కు లేని వాళ్ళగా వదిలిపెట్టకుండా నాకు ఈ భాగ్యం ఇచ్చావుగా. అర్థం చేసుకోనండి. అయితే పెద్దవాడివి నువ్వు, నేను కాస్త ఒక వయసులో ఉన్నాను, నువ్వేమో వయసులో పెద్దవాడివి అయ్యావు, నేను కష్టపడే వయసులో ఉన్నా. పెద్దవానిగా నువ్వే దిక్కుకి వెళ్తావో చెప్పు, దానికి వ్యతిరేకమైన దిక్కుకు నేను వెళతా. ఆ మాట లోతు అనలా. రెండవది ఆయన కన్నులు నలుదిక్కులో చూచినప్పుడు ఓ ప్రాంతాన్ని చూస్తే ఆ సోయరు ప్రాంతం అంతా పచ్చగా కనపడిందంట. ఎట్లాగునుందంటండి? పచ్చత. అంటే దేవుని భయం కలిగిన వ్యక్తితో పెరుగుతున్న ఈయన కళ్ళు దేవుని వైపు చూడటమో దేవుని చిత్తం వైపు చూడటమో కాదు, పచ్చగా ఉన్నది చూస్తుందంట. ఎక్కడన్నా నీళ్ళు ఎండిపోతే అది వదిలిపెట్టి ఇంక నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ చూస్తాం. అర్థమవుతుందా మనకి? ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించాలనంటే ఈ బుద్ధి మనల్ని వదిలిపెట్టిపోవాలి, ఈ స్వభావం మనలో నుంచి తొలగిపోవాలి. లోతు అబ్రామును విడిచిన తరువాత దేవుడు ఆయనతో మాట్లాడి ఆశీర్వదించాడు. ఈ రాత్రి ఆ బుద్ధి, లోతుకున్న స్వభావం, లోతుకున్న పరిస్థితులు, లోతుకున్న ఆలోచన సరళి మనల్ని విడిచిపోవాలి. పెద్దవాడికి ప్రాధాన్యతనివ్వట్లా. రెండవది, పోనీ ప్రార్థన అనుభవం కలిగిన వాడివి కదా, నిత్యము దేవునికి బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసేవాడివి కదా, నా తండ్రి నీవే ప్రార్థన చేసి దేవుడు నన్ను ఇటు వెళ్ళమంటాడో నువ్వు నాకు చెప్తే నేను వెళ్తాను నాయన అనంటే ఎంత బాగుండేది. అరే పెద్దవానికి కూడా ప్రాధాన్యత లేదు, ఒక దేవుని మాటకి ప్రాధాన్యత లేదు. అంటే నీకు నచ్చిందే నీ చిత్తమా, నీకు తెలిసిందే నీ చిత్తమా, నువ్వు అనుకున్నదే దేవుని చిత్తమా లేక? అయ్యో ఎంత ఘోరమైన పని అండి అది. లోతు స్వభావం పచ్చని సోయరు ప్రాంతాన్ని చూచి నేను ఇటు వెళతాను అని అంటున్నాడు. పోనీ నేనన్నా ప్రార్థన చేస్తాలే, దేవుడు నాకు ఏమన్నా చెప్తే అటు వెళతానులే అని అంటలా. స్వచిత్వం మీద ఆధారపడుతున్నాడు. సొంత ఉద్దేశాలే దైవోపదేశాలు అనుకొని అనేక మంది డబ్బును చూసుకొని ఆశీర్వాదం ఉందలే అనుకుంటే, ఐశ్వర్యం ఇదే అనుకొని ఆశీర్వాదంలే అనుకుంటే కుదరదట. వాళ్ళకి డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, కానీ దేవుడు వాగ్దానాన్ని ఎప్పుడు అబ్రాము జీవితంలో నెరవేర్చాడు అనంటే లోతు అబ్రహామును విడిచిన తర్వాత. దైవ జనాంగమా, ఈ రాత్రి మాటలు వింటున్న నువ్వు ఎక్కడుంటే అక్కడ బలిపీఠాలు కడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని సముఖానికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, మారు మనసు పొందానన్నావు, బాప్తిస్మం పొందానన్నావు, వారం క్రమం తప్పకుండా ఆలయంలో కనపడుతున్నావు, సిద్ధపాటు కూడికల్లో కనపడుతున్నావు, ఉపవాస కూడికలలో కనపడుతున్నావు, ప్రతి కూడికలో కనపడుతున్నావు. కానీ లోతు స్వభావం నిన్ను విడవాలి, లోతు స్వభావం మనల్ని విడవాలి. దేవుని చిత్తం మీద ఆధారపడాలి, స్వచిత్తాన్ని విడిచిపెట్టాలి. పెద్దవానిగా ఓ సేవకుడు దేవుని పద్ధతి చెప్పినప్పుడు దానికి విధేయులం కావాలి. మాకు తెలిసిందే దేవుని చిత్తం అనుకుంటే అయ్యో నీకు ఆశీర్వాదం రాదు. ఇక్కడ అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. మంచి పనికి కొన్ని వేరు చేయాలి. అట్లాగనే ఓర్ప, అలాగనే నయోమి ఓ మాట చెప్పగానే ఓర్ప ముద్దు పెట్టుకొని వేరైపోయింది. కానీ ఆమె అడ్రస్ లేకుండా చరిత్ర ఎలాగునో ముగించబడిందో ఆనవాళ్ళు కూడా లేదు. కానీ రూతం అంటుందంట, నీ జనమే, నీ ఉండే స్థలమే నేను ఉండే స్థలం, నీ దేవుడే నా దేవుడు. ఆమె చరిత్ర అలాగున జ్ఞాపకార్థంగా లిఖించబడింది. ఈ రాత్రి మనం తుచ్చమైన వాటిని విడిచిపెట్టాలి. వడిసెలు విసురుతున్నాడు దావీదు, గర్రా తిప్పి 2 తాళ్ళు ఆ చెక్కంలో ఉన్న రాయిని పెట్టుకొని 2 తాళ్ళు పట్టుకొని విసురుతున్నాడు. ఓ తాడుని విసిరితే ఓ తాడు విడిచిపెడితేనే ఆ చెక్కంలో ఉన్న రాయి వెళ్ళి శత్రువును తాకిద్ది, విజయాన్ని ఇచ్చిద్ది. అట్లా కాకుండా మనం ఈ 2 పట్టుకొని గర్రా తిప్పుతానే ఉన్నాం. విడవలసినవి విడవాలి, పట్టుకోవాల్సినవి గట్టిగా పట్టుకోవాలి, నిశ్చలమైన వాటిగా పట్టుకోవాలి. అలాగనే యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు, మీరు ఈ వలలు విడవండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే కానీ
ఎక్కడ తగిలిచ్చి వచ్చాడో పేతురు అన్న మధ్యలో అంటున్నాడంట, మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను చేపల పట్టబోదును అని అంటే మిగిలిన వాడు కూడా వెళ్ళారు, కానీ ఏమీ సంపాదించలా. చివరికి అన్నీ విడిచిపెట్టాక యేసయ్య ప్రపంచాన్ని కదిలించే యోధులుగా చేశాడు. ఈ రాత్రి మనం కూడా గమనించాలి, సమయం అవుతున్నది. దేవుడు మన పట్ల వాగ్దానాలు నెరవేర్చాలి అని అంటే లోతు స్వభావం మన నుండి వేరొగునుగాక, మన ఉద్దేశాలు గాక దేవుని చిత్తానికి తల వంచుదముగాక. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అప్పుడు 13వ వచనంలో అంటున్నాడు ఒక చక్కని మాట, 14వ వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఆగండి, ఎందుకనగా ఇక ఈ దేశమంతటిని నీకిస్తా, నీ సంతానానికి ఇస్తా. ఎంతకాలం ఇస్తావయ్యానంటే సదాకాలము నేను ఇస్తా. భూమి మీద నీ సంతానము రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎంత గొప్ప విషయం అండి వాగ్దానం. మొదటిది వేరయ్యాడు, రెండవది దైవ ప్రత్యక్షత వాగ్దానం, మూడవది 16లో అంటాడు అభివృద్ధి, మరియు నీ సంతానం భూమి మీద రేణువుల వలె విస్తరించును. ఈ రాత్రి నీవు అభివృద్ధి చెందాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి. పొందుకున్న వాగ్దానం ద్వారా మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అని అంటే లోతు స్వభావం మనలో నుంచి వేరవ్వాలి. రెండవది దైవ ప్రత్యక్షతను పొందుకుంటే వాగ్దానం మనకు దొరుకుతుంది. దొరికిన వాగ్దానం అభివృద్ధి చెందాలి అని అంటే వాక్యం చెప్పే మాట లోతు స్వభావం మంచిదమ్మా, లోతు స్వభావం మనలో నుండి వేరయ్యి పోవాలి. వాగ్దానం పొందుకుంటాం, పొందుకున్న దానిలో మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందిన తర్వాత కృతజ్ఞత లేని వాళ్ళలాగా మనం వండకూడదట. చివరిలో ఈ మాట చదవండి, నేను ప్రార్థన చేస్తా. 18వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, 18వ వచనంలో ఆ 13వ అధ్యాయం ఆదికాండం 18 నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము ఎందుకు కట్టాడు? కృతజ్ఞత. ఈ మధ్యలో ప్రత్యక్షత లేదు కదా. దేవుడు 12వ అధ్యాయంలో పలుకరించాడు, అన్నీ ఇచ్చాడు, కానీ ఇస్తానన్న వాగ్దానం పుత్రుని మాత్రం ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు అని అంటే లోతు వేరైపోయినప్పుడు వాగ్దానం గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసిన వాగ్దానంలో అభివృద్ధి ఉన్నది. ఎంత భాగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా బలిపీఠము కట్టాడు. ఈ రాత్రి మన జీవితంలో ప్రభు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే కృతజ్ఞతా బుద్ధి మనకి కావాలి. కష్టం వస్తే దేవునికి వేరవుతున్నాం, నష్టం వస్తే ప్రభువుకి వేరవుతున్నాం. అనేకమైన ఇబ్బందులు వస్తే దేవునికి పరిశుద్ధతకు వేరవుతున్నాం. అందుకనే దైవజనులు రాజబాబాయి గారు ఒక పాట రాస్తూ అంటాడు, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి, శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణి చూపినావే, నూతన బలమిచ్చినావే, ఆదరణి చూపినావే, నూతన బలమిచ్చినావే. యేసయ్యా 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 యేసయ్యా
పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒక నిశ్చయితకు వద్దాం, ఓ తీర్మానానికి వద్దాం. దేవుని కృపలో ఆయన దగ్గరికి చేరిన మనం, మందిరానికి వస్తున్న మనం, ఆదివారపు ఆరాధనలో పాల్గొందుచున్న మనం, వాగ్దానాలు ఇంకా పొందుకొని అనుభవించలేకపోవటానికి గల కారణం బహుశా అబ్రహాము జీవితానికి లోతు కలిసి ఉండి అడ్డుపడినట్లుగా ఆ లోతు స్వభావం నీలో ఏమైనా ఉన్నదేమో. ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందామా? లోతు అయ్యో పెద్దవాడు కదా, ప్రార్థనాపరుడు కదా, నన్ను పెంచినవాడు కదా, నాయనా మీరే ప్రార్థన చేసి చెప్పండి అని అంటే బాగుండేది. అలాగూ నన్నలా పోనీ పెద్దవానివి కదా, ఏ దిక్కుకు మీరు వెళతారో చెప్పండి అని ప్రథమ స్థానం ఆయనకి ఇస్తే బాగుండేది. ఎవలా తరువాత నేనన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగి చెప్తా అని అంటే బాగుండేది. పచ్చదనం మీద కళ్ళు పెట్టాడు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనం పచ్చని ఈ లోక రంగుల వలయాన్ని చూచి ఇదే నా ఇష్టం, నా ఇష్టమే దేవుని చిత్తం, నేను నడిచేదే సరైంది అనుకుంటున్నామా? వాగ్దానాలు దొరకవుగా, వాగ్దానాలను పొందుకోలేముగా. అహము గర్వము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. డబ్బు ఒకటే ఆశీర్వాదం కాదు, ధనధాన్యాలు ఒక్కటే ఆశీర్వాదం కాదు, వెండి బంగారాలు ఒక్కటే ఆశీర్వాదం కాదు. వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దానంలో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. నీకు కుమారుణ్ణి ఇస్తాను వాగ్దానం చేశాడు దేవుడు. అన్నీ ఉన్నాయి, కలిసి నివసించలేనంత ఆస్తి ఉన్నది. కానీ అబ్రహామును ఎప్పుడు దేవుడు మరల ఆశీర్వదించాడనంటే లోతు అబ్రహామును విడిచిపోయాక, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత ఈ రాత్రి లోతు స్వభావం నిన్ను విడవాలి, మనలను విడవాలి. అప్పుడు దేవుడు మనతో ప్రత్యక్షమై మాట్లాడతాడు. మాట్లాడిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి దానిలో మనలను అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చెందే కొద్దీ బలిపీఠం కట్టి కృతజ్ఞతాబుద్ధి మనం చూపించాలి. కృతజ్ఞత ఉంటుందా? కృతజ్ఞతాబుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. కృతజ్ఞతాబుద్ధి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలోనికి చేరిన నీవు నేను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నా జీవితంలో కృతజ్ఞత కలిగిన వానిగా ఉంటానయ్యా. నా జీవితంలో కృతజ్ఞత కలిగిన అనుభవాలే నేను పొందుకుంటానయ్యా. 2018, 21లో కరోనా కాలంలో అనేకులు పోయారు. నన్నైతే సచివునిగా సచివురాలుగా ఉంచారు. నా జీవితంలో పలుమార్లు ప్రాణగండంలో అయిపోయింది జీవితం అనుకున్నాను. కానీ మీ కృపచేత నన్ను ఈ స్థితిలో ఉంచావయ్యా. ఈ రాత్రి కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా. నీ బలిపీఠమును నేను సమీపిస్తానయ్యా.
మానక నీ ఆలయములో కూడుకొని ప్రతి దినము నీ సన్నిధిలో కనపడి ప్రార్థన చేస్తానయ్యా. మా పితరుడు దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడయ్యా. మా పితరుడు దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు స్తుతించాడయ్యా. అయ్యా, నీకు ప్రియులుగా, నీకు ఇష్టలుగా, ఇదిగో నీ వాగ్దానాలను పొందుకొని అభివృద్ధి చెందేవారిగా ఉండటానికి లోతు స్వభావం మా నుంచి దూరం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా, అభివృద్ధికి మూలమైనవిగా స్థిరపరచండి. నిజమే ప్రభువా, ఆస్తిపాస్తులు ఒక్కటే ఆశీర్వాదం అనుకుంటే మీ ప్రత్యక్షత దొరకలేదుగా. కలిసి నివసించలేనంత ఆస్తి వారికి ఉన్నది, కానీ చెప్పిన వాగ్దానం వారికి దొరకలేదయ్యా. ఎప్పుడైతే లోతు విడిచిపోయాడో మీరు వాగ్దానం ఇచ్చారు, వాగ్దానాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. అలాగున మాట ఇచ్చిన మీకు కృతజ్ఞతాబుద్ధితో బలిపీఠం కట్టాడయ్యా. మా జీవితంలో మీరు చేసిన మేలులు, మీరు చేసిన ఉపకారాలన్నీ గుర్తు చేసుకొని లోతు స్వభావానికి మేము వేరయ్యి నీకు చేరువవ్వటానికి సహాయం చేయండి. మీకు విధేయత కలిగి మీరిచ్చే వాగ్దానాలన్నీ పొందుకొని దినదినము వాటిల్లో అభివృద్ధి చెందుతూ కృతజ్ఞతాపూర్వకంగా నీ బలిపీఠమునొద్దకు వచ్చి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి. దూరాన సమీపాన ఉండి ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి మాటలు ఆలకించారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ మాట స్వచ్ఛమైనది, మీ మాట స్వస్థతనిచ్చేది, మీ మాట ఎండిన ఎముకలలో జీవాన్ని ప్రవహింపచేసిందయ్యా. ఈ రాత్రి మీ కార్యం జరిగించండి ప్రభువా, మీ గొప్ప కార్యం జరిగించండి. మాటలు ప్రతి వారి హృదయాలలో కార్యం జరిగించినట్లు సహాయం చేయండి. మీ బిడల చేతి పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో, పనిపాటలలో మీ కృప తోడుగా ఉంచి అంతకంతకు అభివృద్ధి చేయండి. ఈ కుటుంబ క్షేమ ప్రార్థనా కూడిక అందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారో వారి వారి ఆ వృత్తులలో అధికమైన ఆశీర్వాదం ఇచ్చి మీ కృపలో బలపరచమని, మేలు చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధితోడు సహవాసం కూడి ఉన్న మనకి, దూరాన సమీపాన ఉండి ఈ మాటలకి చెవినిచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి మరలా వేకుజామున మీరు యథావిధిగా గూగుల్ మీట్లో కూడుకుంటున్నట్లు